సినీ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు బాధాకరమన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేటీఆర్ని బదనాం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సురేఖ వెనక ఉండి ఇది నడిపిస్తున్నారని, ఇది హైడ్రా రుణమాఫీల నుంచి ప్రజల్ని డైవర్షన్ చేసే చర్య అని ఆయన అన్నారు. సినీ తారల్ని కించపరచడం శోచనీయమని మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎర్రబెల్లి. కొండా సురేఖ కేటీఆర్ సంబంధం చేసిన సోషల్ మీడియాలో చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. సంబంధం కావాలని కేటీఆర్ గారిని ఇన్వాల్వ్ చేసి కేటీఆర్ గారిని మరణం చేయాలన్న ఆలోచనతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేటీఆర్ గారు ఇటువంటి వ్యక్తి కాదు, కావాలని ఇది రేవంత్ రెడ్డి గారు వెంట ఉండే ఈ అస్తం నడిపిస్తారు. రుణమాఫీ డైవర్ట్ కావాలి, హైదరాబాద్ డైవర్ట్ కావాలనే ఉద్దేశంతో దీన్ని డైవర్ట్ చేసేందుకు ఒక కార్యక్రమం చేపట్టారు. మహిళల్ని కించపరుచుకుంటూ మాట్లాడటం, సినీ ఫీల్డ్ను కించపరుచుకుంటూ మాట్లాడటం. ఇలా హైదరాబాద్ లో సినీ ఫీల్డ్ అంతా కూడా కనిపించింది. సినీ ఫీల్డ్ ఇన్సల్ట్ చేయాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారిని బదనం చేయాలని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా విత్డ్రా చేసుకుని క్షమాపణ చెప్పాలనేది విజ్ఞప్తి.